వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, జాతకంలో మనకు మంచి ఫలితాలనిచ్చే గ్రహాలకు ఈక్వల్గా చెడు ఫలితాలనిచ్చే శత్రుగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే అవి హానిని కలిగిస్తాయి. అన్ని లగ్నాలకు ఒక 4 గ్రహాలు మిత్రగ్రహాలైతే 4 గ్రహాలు శత్రుగ్రహాలుగా వస్తాయి. ఇందులో రాశికి మరియు లగ్నానికి ఒకే గ్రహం శత్రుగ్రహంగా వస్తే వాళ్ళు దురదృష్టవంతులని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో లగ్నానికి శత్రువుగా ఉన్న గ్రహం రాశికి మిత్రగ్రహంగా ఉంటుంది. అనేక సమయాల్లో ఆ గ్రహం రాస్యాధిపతిగా కూడా ఉండవచ్చు. జాతకులు అలాంటి గ్రహాలను గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ఒక గ్రహం రాశికి లగ్నానికి శత్రుగ్రహంగా వస్తే ఆ గ్రహం యొక్క దశాకాలం భుక్తి కాలంలో మీరు అదనపు జాగ్రత్తతో అవగాహనతో ఉండడం అవశ్యం. ఎందుకంటే ఆ గ్రహం ఇచ్చే పెయిన్ వేరే ఏ గ్రహము ఇవ్వదు. సో 12 లగ్నాలకు ఏ రాశి అవుతే ఉమ్మడి శత్రువుగా ఒకే గ్రహం అవుతారో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిగా మేష లగ్నం వారికి ఎవరు శత్రువులు అని అడిగితే కళ్ళు మూసుకుని చెబుతారు మొదటిగా బుధుడు, రెండవ గ్రహం శని భగవానుడు అని. కానీ శని భగవానుడు లాభస్థానానికి జీవన స్థానానికి అధిపతి కాబట్టి శత్రువుగా తీర్మానించకూడదు. సో బుధుడు మొదటి తరహా శత్రుగ్రహంగా తీసుకోవాలి. బట్ మేషలగ్నం వృషభ రాశి అవుతే బుధుడు మొదటి తరహా శత్రుగ్రహంగా రారు. అదే మిథున రాశి అవుతే శత్రుగ్రహంగా పరిగణించలేము. కాబట్టి ఇటువంటి సూక్ష్మ విషయాలను పరిశీలించడం ముఖ్యం. అయితే మేషలగ్నం కర్కాటక రాశిలో జన్మించినప్పుడు బుధుడు లగ్నానికి రాశికి మొదటి తరహా శత్రుగ్రహంగా పనిచేస్తారు. వీళ్ళు బుధ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక మేషలగ్నం వృశ్చిక రాశి అవుతే బుధ దశ బుధ భుక్తిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మేషలగ్నం ధనుస్సు రాశి మరియు మీనరాశి బుధ దశ బుధ భుక్తిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నానికి శత్రుగ్రహం, రాశికి బాధకాధిపతి, రాస్యాధిపతికి శత్రుగ్రహం. ఇటువంటి వ్యవస్థలో జన్మించిన వారికి అత్యంత తీవ్ర పరిణామాలను బుధుడు కలిగిస్తాడు. అదే మేషలగ్నం తులారాశి అనుకోండి. లగ్నానికి శత్రుగ్రహమైన రాశికి మిత్రగ్రహం. సో 50-50 చాయిస్గా ఉంటుంది. ముఖ్యంగా మేష లగ్నానికి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి అవుతే బుధుడు బలమైన ప్రత్యర్థి మరియు శత్రువు అవుతాడు. ఇక వృషభ లగ్నానికి మొదటి తరహా శత్రుగ్రహం గురు భగవానుడు. సో వృషభ లగ్నం వృషభ రాశిలో జన్మిస్తే గురువు శత్రుగ్రహంగా వస్తారు. వృషభ లగ్నం మిథున రాశి, కన్యా రాశి అవుతే గురువు వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు ఏ గ్రహము ఇవ్వదు. అప్పుడు వృషభ లగ్నం వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశిలో జన్మించిన వారికి తీవ్ర పరిణామాలను ఏర్పరచుతారు. ఆ తరువాత మిథున లగ్నానికి బాధకత్వాన్నిచ్చే అధిపతి గురు భగవానుడు అయినా 2 కేంద్ర స్థాన ఆధిపత్యాలు ఉండడం వల్ల గురువును 50% శత్రుగ్రహంగా తీసుకోవాలి. కానీ కుజుడు కఠినమైన వ్యతిరేకతను ఇచ్చే విధిని కలిగి ఉంటాడు. బుధుడికి కుజుడు, కుజుడికి బుధుడు ఎల్లప్పుడూ బాధకాన్ని కలిగిస్తాడు. అప్పుడు మిథున లగ్నం మిథున రాశి అయినా, కన్యా రాశి అయినా కుజుడు
పూర్తిగా శత్రుగ్రహంగా పనిచేస్తాడు. తరువాత మిథున లగ్నం, మకర రాశి, కుంభరాశి అవుతే కుజుడు మొదటి తరహా శత్రుగ్రహంగాను, గురువు రెండవ తరహా శత్రుగ్రహంగాను తీసుకోవాలి. కర్కాటక లగ్నానికి మొదటి తరహా శత్రుగ్రహం శని భగవానుడు. శని తప్ప ఎక్కువ బాధను కలిగించేవారు మరెవ్వరూ లేరు. అయితే శుక్రుడు బాధకాధిపతి అయినా కూడా సుఖలాభాధిపతిగా పనిచేస్తారు. కాబట్టి శని భగవానుడిని ప్రధాన శత్రువుగా తీసుకోవాలి. సో కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం సింహరాశి, కర్కాటక లగ్నం వృశ్చిక రాశి, కర్కాటక లగ్నం మేషరాశి అవుతే శని భగవానుడే అధిక బాధలను ఇస్తాడు. ఇక సింహలగ్న జాతకులకు సేమ్ కర్కాటక లగ్నానికి చెప్పిన విధంగానే శని భగవానుడు మొదటి తరహా శత్రుగ్రహంగా పరిగణించాలి. సింహలగ్నం సింహరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, మేషరాశి అవుతే శని భగవానుడు తీవ్రమైన వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. తర్వాత కన్యా లగ్నం. ఈ లగ్నానికి శత్రుగ్రహం 3, 8 స్థానాలకు అధిపతి అయిన కుజుడు, బాధకాధిపతి, కేంద్రాధిపతి, మారకాధిపతి గురువు. కాబట్టి సపోర్టింగ్ రోల్లో చెడును కలిగించేవారుగా ఉంటారు. సో కన్యా లగ్నం, కన్యా రాశి అయినప్పుడు మొదటి తరహా శత్రువుగా కుజుడు, గురువు 50% చెడును కలిగించే గ్రహంగా పరిగణిస్తారు. కన్యా లగ్నం, కన్యా రాశి, తులారాశి, మకర రాశి, కుంభరాశి, వృషభ రాశి, మిథున రాశికి కుజుడే శత్రుగ్రహంగా వస్తారు. కాబట్టి తీవ్రమైన వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అర్హతను కలిగి ఉంటాడు. తర్వాత తులా లగ్నానికి 3, 6 స్థానాలకు అధిపతి గురు భగవానుడు. మొదటి తరహా శత్రుగ్రహంగా వస్తారు. కాబట్టి తులాలగ్నం తులారాశి, తులాలగ్నం మకర రాశి, తులాలగ్నం వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి అవుతే గురువు మొదటి తరహా శత్రుగ్రహంగా వస్తారు. వృశ్చిక లగ్నానికి సంబంధించినంత వరకు బుధుడు పరమ శత్రుగ్రహం. సో వృశ్చిక లగ్నం వృశ్చిక రాశిలో జన్మించి ఉంటే బుధ దశ, బుధ భుక్తిలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. బుధుడు పూర్తిగా శత్రుగ్రహంగా పనిచేస్తాడు. సో వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం ధనుస్సు రాశి లేదా మీనరాశి, మేషరాశి, కర్కాటక రాశి అయినప్పుడు బుధుడు శత్రుగ్రహం అవుతాడు. తర్వాత ధనుస్సు లగ్నానికి మొదటి తరహా శత్రుగ్రహంగా శుక్రుడు, రెండవ తరహా శత్రుగ్రహంగా బుధుడు వస్తారు. ఇందులో బుధుడు కేంద్రాధిపతి, మారకాధిపతి, బాధకాధిపతి అన్నా కూడా 2 ముఖ్య స్థానాలకు అధిపతిగా కూడా వస్తారు. ధనుస్సు లగ్నం, ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నం మీనరాశి అయినప్పుడు శుక్రుడు అత్యంత బలమైన శత్రువు అవుతాడు. బుధుడు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ధనుస్సు లగ్నం మేషరాశి అయినప్పుడు శుక్రుడు శత్రుగ్రహం, బుధుడు తీవ్ర శత్రుగ్రహంగా మారుతాడు. ధనుస్సు లగ్నం కర్కాటక రాశి అవుతే బుధుడు, శుక్రుడు శత్రుగ్రహాలుగా మారుతారు. అంతేకాక ధనుస్సు లగ్నం వృశ్చిక రాశి అవుతే బుధుడు, శుక్రుడు శత్రువులుగా తీవ్రమైన బాధను కలిగిస్తారు. మకర లగ్నానికి సంబంధించినంత వరకు రవిచంద్రులు శత్రుగ్రహాలుగా పేర్కొన్న చంద్రుడు సప్తమ స్థానమనే అతి ముఖ్య స్థానానికి బాధ్యత వహిస్తారు. కాబట్టి రవి మొదటి తరహా శత్రుగ్రహంగా మకర లగ్నం, మకర రాశి, మకర లగ్నం కుంభరాశికి రవి తీవ్రమైన శత్రుగ్రహంగా, మకర లగ్నం వృషభ రాశి, కన్యారాశి, తులారాశి ఈ జాతకులకు రవి శత్రుగ్రహంగా పనిచేస్తారు. తరువాత కుంభలగ్నం కుంభరాశికి 6వ స్థానాధిపతి చంద్రుడు లగ్నానికి శత్రుగ్రహం కాబట్టి కుంభలగ్నం కుంభరాశి వారికి చంద్రుడు మొదటి తరహా శత్రుగ్రహంగా వస్తారు.
కుంభలగ్నం వృషభ రాశికి భయంకరమైన శత్రుగ్రహంగా వస్తారు. తరువాత కుంభలగ్నం తులారాశి, కుంభలగ్నం మకర రాశికి ప్రతికూల గ్రహంగా వస్తారు. ఇందులో వృషభ రాశి వారు అనుభవించినంత బాధను తులారాశి వారికి ఇవ్వరు. ఇక మీన లగ్నానికి 3, 8 స్థానాలకు అధిపతి అవయోగి శుక్రుడు శత్రుగ్రహంగా వస్తాడు. సో మీన లగ్నం మీన రాశి, మీన లగ్నం కర్కాటక రాశికి ప్రతికూల గ్రహంగా శుక్రుడు వస్తాడు. మీన లగ్నం మేషరాశి అవుతే శుక్రుడు మారకత్వానికి ఈక్వల్గా ఉండే గండాన్ని ఇస్తారు. మీన లగ్నం మీనరాశి, కర్కాటక రాశి శుక్రుడు బుధుడు ప్రతికూల శత్రుగ్రహాలుగా వస్తారు. మీన లగ్నం వృశ్చిక రాశికి శుక్రుడు బుధుడు శత్రువులుగా తీవ్ర బాధను కలిగిస్తారు. తర్వాత మీన లగ్నం ధనుస్సు రాశిలో జన్మించినప్పుడు శుక్రుడు మరియు బుధుడు కఠిన శత్రుగ్రహాలుగా పనిచేస్తారు. సో రాశికి లగ్నానికి ఒకే గ్రహం శత్రువుగా వస్తే ఆ గ్రహ దశాకాలంలో అదనపు జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.